హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం బీఎస్సీ హార్టికల్చర్, ఫారెస్ట్రీకి సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ ఏంటి, సో మొత్తం మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్, ఫారెస్ట్రీకి సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 30 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేశారనమాట. 30 ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 3 వరకు మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే హార్టికల్చర్కి అప్లై చేసుకున్నారో మీరు ఫాస్ట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలానే హార్టికల్చర్, ఫారెస్ట్రీకి సంబంధించి మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చూసుకుంటే, సో ముందుగా హార్టికల్చర్కి సంబంధించి చూసుకుంటే, హార్టికల్చర్కి సంబంధించి మొత్తం మనకి 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అలానే ప్రైవేట్కి సంబంధించి మొత్తం 3 కాలేజెస్ ఉన్నాయన్నమాట. అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించి మొత్తం 8 కాలేజెస్ ఉన్నాయి. అలానే ఫారెస్ట్రీకి సంబంధించి మనకి వచ్చే ఒక కాలేజ్ ఉంది. బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించి మనకి మొత్తం దాదాపు 500 సీట్లు ఉన్నాయన్నమాట. అలానే ఫారెస్ట్రీకి సంబంధించి మనకి 60 సీట్లు ఉన్నాయి. ఎవరైతే అప్లై చేసుకున్నారో మీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అది ఒకటి కావచ్చు, మొత్తం అన్ని కావచ్చు, మీరు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా సెప్టెంబర్ 3 లోపు మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి చాలు. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్రీజ్ చేస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. కానీ సేవ్ చేస్తే మీరు మళ్ళీ సెప్టెంబర్ 3 లోపు ఎన్నిసార్లు మీరు ఆప్షన్ మార్చుకోవచ్చు. కాబట్టి జస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి చాలు. ఆ తర్వాత సెప్టెంబర్ 8న అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత నుంచి మీరు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 11 వరకు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి వెబ్సైట్లో బీఎస్సీ హార్టికల్చర్, ఫారెస్ట్రీకి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే హార్టికల్చర్, ఫారెస్ట్రీకి అప్లై చేసుకున్నారో మీరు ఫాస్ట్గా వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు జస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి చాలు. ఇంకా మనకి సెప్టెంబర్ 3 వరకు టైం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మొత్తం అన్నీ చెక్ చేసుకొని అన్నీ ఆలోచించి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలానే మొత్తం మనకి కాలేజ్ కూడా 8 ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. అంటే అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి చాలు. ఎందుకంటే మీరు ఒకసారి సేవ్ చేసుకుంటే సెప్టెంబర్ 3 వరకు ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రీ చేస్తే మళ్ళీ అలా చేసుకోలేరనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి సేవ్ చేసుకోండి. ఒకవేళ ఫ్రీ చేసుంటే మళ్ళీ మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ఏవైతే పెట్టుంటారో ఆటోమేటిక్గా కన్సల్ట్ చేస్తారో సేమ్ అదేవిధంగా మీరు సేవ్ చేసుకుని అదేవిధంగా జరుగుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారో, సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి. అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ మనకి B ఫార్మసీ ఫార్మ్ Dతో పాటు BSc నర్సింగ్, BPT కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కూడా కింద సీట్ ఆఫర్ చేస్తున్నారు. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మరి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీఎస్సీ హార్టికల్చర్, ఫారెస్ట్రీ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.